సరే నేను వెళ్తాను, వెనకాల వచ్చేయండి ఇద్దరు. అలాగే. సరే. హే, ఏంటి ఇదంతా? ఏమో మీ రాజ్యం మీకు తెలవా సార్, మామూలు అడిగితే మాకేం తెలుస్తుంది. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా ఇదంతా. ఓయ్, ఇక్కడ ఒక మ్యాప్ కూడా ఉంది. రాకెట్, ఇక్కడ వెనకాల ఒక బుక్ కూడా ఉంది. బుక్లో ఏం చదువుదాం ఒక నిమిషం. Deep under the silent ocean, beyond the reach of sunlight, stands Samudrakota, built with unknown blocks, guarded by creatures called guardians. అండ్ దాని తర్వాత యాక్సెస్ డినైడ్, ఇన్స్క్రిప్షన్ X9. దీనికి అర్థం ఏంటి? ఎస్జే, నీకేమైనా అర్థమైందా? నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి సంబంధించి ఎవరైనా ఉండొచ్చా? మా రాజ్యంలో గ్రిమ్ రీపర్ గురించి, సముద్రకోట గురించి తెలిసింది ఒకే ఒక వ్యక్తికి. తను డాక్టర్ దంతాల రాజా. ఆయన ఎవరు? డెంటిస్టా? రే, డాక్టర్ అని పెట్టిన ప్రతి ఒక్కడు మెడికల్ డాక్టర్ కాదురా. డాక్టర్ అంటే డాక్టరేట్. ఎందుకంటే దీంట్లో PhD చేశారు. డాక్టర్ దంతాల రాజా PhD ఇన్ సూపర్ న్యాచురల్ పారానార్మల్ ఎక్స్పర్టైజ్. ఇది అతను చేసింది. ఓ, ఎందుకే ఆయన ఎన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తున్నాడో తెలుసుకోవచ్చా? నాకు తెలిసి దాదాపు 2 సంవత్సరాల నుంచి. ఓ, అంటే గ్రిమ్ రీపర్ ఫస్ట్ అపేర్ అయినప్పటి నుంచి ఆయన రీసెర్చ్ చేస్తున్నాడా? అంతే. సరే, ఇంకెళ్దాం అయితే. వెళ్దాం పా. పదండి పోదాం ముందుకి. పద. రాకెట్ అండ్ ర్యాట్స్ పై మేము మిమ్మల్ని రేపు పొద్దున్న తీసుకోబోతాను. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే, బాయ్ బాయ్. బాయ్ ఎస్జే. బాయ్. గుడ్ నైట్ రాట్స్ పై. గుడ్ నైట్ రాకెట్. 6 hours later, the next day. రే రాట్స్ పై, చెప్పురా. దా పోదాం. ఇంకా ఎస్జే వచ్చేసినట్టున్నాడు. పదా. ఇదిగో వచ్చేసాడు ఎస్జే. ఎస్జే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకెళ్దామా దందరాజ్ ఇంటికి? వెళ్దాం పదండి. పదండి. ఇదే దంతాల రాజు గారి ఇల్లు. లోపలికి రావచ్చా? లోపల రండి. డాక్టర్ దంతాల రాజా, మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్. నాకు కూడా ఎస్ఏ. ఇందుకీ వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు జాంబీ హంటర్స్, ర్యాట్స్ పై ఇంకా రాకెట్. మన రాజ్య సమస్యను తీర్చడానికి వచ్చారు వీడికి. జాంబీ హంటర్సా? మీ ర్యాంక్ ఏంటి? రాకెట్, ర్యాట్స్ పై? మీ ఇద్దరం స్లేయర్ ర్యాంక్లో ఉన్నాం. అవును. పర్లేదే, జాంబీ హంటర్స్ హెడ్ క్వార్టర్స్ ఈసారి స్లేయర్స్ని పంపించింది. లాస్ట్ టైం ఇక్కడికి రూకీ వచ్చారు, వాళ్ళని కూడా గ్రిమ్ రీపర్ చంపేసింది. ఇంతకీ ఇప్పుడు మీ సమస్య ఏంటి? మీ రాజ్యం లైబ్రరీ కింద మాకొక సీక్రెట్ రూమ్ దొరికింది. అక్కడ మాకొక మ్యాప్ మరియు పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో సముద్రకోట గురించి ఉంది. నేను చేసిన రీసెర్చ్లో, నేను చదివిన బుక్స్లో నేను ఎప్పుడు సముద్రకోట అనే పేరు వినలేదు. కానీ కింగ్స్ కోట రాజ్యానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఒక కోట ఉందని చెప్పి విన్నాను. ఆ కోట సముద్రం అడుగుల్లో ఉంది. అక్కడే గ్రిమ్ రీపర్ని చంపగలే శక్తి కలిగిన ఒక వెపన్ ఉందని మాకు తెలిసింది. కాబట్టి మీరిప్పుడు వెళ్ళి దాన్ని సంపాదించండి. గుర్తుపెట్టుకోండి, కింగ్స్ కోటకి నేరుగా 1000 కిలోమీటర్లు వెళ్ళాలి. అలాగే దంతాల రాజు గారు, మీకు చాలా థ్యాంక్స్. మాకు చాలా యూజ్ అవుతుంది. ర్యాట్స్ పై, ఎస్జే, ఇంక వెళ్దాం పదండి. పద రాకెట్, ఇప్పుడు అసలైన రచ్చ మొదలవుద్ది. కానీ చూసుకుందాం. మిమ్మల్ని నేను రేపు పొద్దున కలుస్తాను. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోండి. సరే ఎస్జే, రేపు ఉదయం కలుద్దాం. బాయ్ ఎస్జే. గుడ్ నైట్. Later, tomorrow. ర్యాట్స్ పై, నువ్వు సిద్ధమా ప్రయాణానికి? తెలిసిందే కదా, నేను ఎప్పుడైనా రెడీ. అదిగో ఎస్జే వచ్చేస్తున్నాడు. హాయ్ ఎస్జే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్జే. గుడ్ మార్నింగ్ ఎస్జే. గుడ్ మార్నింగ్ ర్యాట్స్ పై. ఇంకా మన ప్రయాణం మొదలు పెడదామా? గ్రిమ్ రీపర్ ఒక వ్యక్తిని చంపి ఈ రోజుకి 2 నెలలు అవుతుంది.
నేను ఈ రాజ్యంలో ఉండాలి. ఎందుకు? ఈరోజు గ్రిమ్ రీపర్ వచ్చే అవకాశాలున్నాయి. సరే ఎస్జే, జాగ్రత్త. గ్రిమ్ రీపర్ని ఎదుర్కొనేటప్పుడు జాగ్రత్త. సరే, మీరు కూడా జాగ్రత్త. అలాగే. పద రాకెట్ వెళ్దాం. రాకెట్, ఏమైనా ఎస్జే? సముద్ర కొట్ట చాలా ప్రమాదకరమైన ప్రదేశం. అక్కడ గార్డియన్స్ దాన్ని గార్డ్ చేస్తూ ఉంటాయి. మీరు దాన్ని చంపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరే ఎస్జే, మీరు కూడా జాగ్రత్త. సరే, ఇంకా సెలవు. బాయ్. రాట్స్ పై ఇంక సిద్ధమా నువ్వు ఈ ప్రయాణానికి? సిద్ధం. బాయ్ ఎస్జే, జాగ్రత్తగా ఉండు. బాయ్ బాయ్. సరే పద, ఇక స్టార్ట్ చేద్దాం అస్సలైన ఆట. పద. సముద్రకోట వాళ్ళు అనుకున్నంత సులువు కాదు. సముద్రకోటకి వెళ్ళి వాళ్ళ గార్డియన్స్ని ఎదిరించిన ఆ లోపల ఉండే ఖడ్గం వాళ్ళని ఎంచుకోవాలి. వాళ్ళు వర్తి అయితేనే దాన్ని ఎంచుకోగలరు, లేకపోతే వాళ్ళకి తప్పదు అంతం. రాకెట్, రాట్స్పై మీరు సాధించగలరు అనుకుంటున్నాను. మీరు తప్పితే ఇప్పుడు మా రాజ్యాన్ని ఎవరు కాపాడలేరు. రాకెట్, రాట్స్పై మీ మీద నా నమ్మకం. ఆల్ ది బెస్ట్.